హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడిస్క్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డుల గురించి మాట్లాడుకుందాం. కొత్తగా వచ్చిన అప్డేట్ గురించి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోకూడదు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ మీకు కావాలి అనే విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేటెస్ట్గా కొత్త రేషన్ కార్డుల కోసం ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. జీవో గురించి మనం మాట్లాడుకోవడం కూడా జరిగిందనమాట. జీవో ప్రకారంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసే వాళ్ళు కానివ్వండి, మెంబర్ని యాడ్ చేయాలనుకున్న వాళ్ళు కానివ్వండి, కార్డ్ నుంచి స్ప్లిట్టింగ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కానివ్వండి, మెంబర్ని డిలీట్ చేయాలనుకున్నా కానివ్వండి, సరెండర్ రేషన్ కార్డ్ అంటే సరెండర్ రైస్ కార్డ్ అంటే మీ కార్డ్ని మీరు స్వతహాగా ఇవ్వడం కానివ్వండి, నాకు అవసరం లేదు అని చెప్పేసి చేంజ్ ఆఫ్ అడ్రస్, మీ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ని మార్చడం కానివ్వండి, కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటువంటి ఆప్షన్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రక్రియ దాదాపు ఒక నెల వరకు సాగుతుంది. ఈ ప్రక్రియని మనం ఎలా చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలో తెలుసుకుందాం. ముందుగా రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ గురించి మనం మాట్లాడుకుందాం. జీవో వచ్చిన దగ్గర నుంచి దాదాపు 72,000 మంది దీన్ని అప్లై చేసుకోవడం జరిగింది. ఇక ఈ 72,000 మందిలో దాదాపు మనం చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు 10,000కు పైగా మంది అప్లై చేసుకోవడం జరిగింది. దాంతోపాటు విభజన చేసే ప్రక్రియలో 6,000 మంది, దాంతో కార్డులో సభ్యులను కార్డులో సభ్యుల చేర్పులను చేయడం కోసం 51,000 మందిని, ఇక దాంతోపాటు సభ్యులను తొలగింపు కోసం దాదాపు 2,000 మందికి పైగా, తర్వాత ఆధార్ సీడింగ్ను మార్చే విధానికి 1,500 పైగా, కార్డు సరెండర్ చేయడంలో 82 మంది దాదాపు స్వచ్ఛంగా కార్డును కూడా సరెండర్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ కొద్ది సమయంలోనే దాదాపు 4-5 రోజుల సమయంలోనే దాదాపు 72,000 మంది ఈ ప్రాసెస్ని ఉపయోగించుకోవడం జరుగుతుందన్నమాట. ఇక మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ నెల 15వ తారీఖు నుంచి వాట్సాప్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలో కూడా మనం మాట్లాడుకుందాం. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఏపీ గవర్నమెంట్ వారి వాట్సాప్ గవర్నెన్స్ ఉన్నటువంటి మనమిత్ర అనే దాంతో మీరు డైరెక్ట్గా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఎవరు అప్లై చేసుకోకూడదు అనే విషయాన్ని మాట్లాడుకుందాం మనం. అంటే మీ దగ్గర ఎటువంటి రేషన్ కార్డు లేదు, మీరు ఆల్రెడీ గవర్నమెంట్కి ఒక అర్జీ పెట్టుకున్నారు, అంటే అప్లై చేసుకున్నారు. అలాంటి వాళ్ళు, అంటే అది ఏ ప్రభుత్వంలో కానివ్వండి, అంటే మీరు వైసీపీ ఉన్నప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, ఏదైనా ప్రక్రియలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు అప్లై చేసుకున్నట్లయితే అటువంటి కుటుంబాలకి అంటే మళ్ళీ వెరిఫికేషన్ చేసి వాళ్ళకి మళ్ళీ కొత్త రేషన్ కార్డులు వచ్చే విధంగా వాళ్ళకు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. మీరు మళ్ళీ ఇక్కడ సపరేట్గా అప్లై చేసుకోవాల్సిన పని లేదని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుందన్నమాట. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 30,000 మందికి పైగా అప్లై చేసుకోవడం జరిగిందనమాట కొత్త కార్డుల కోసం. ఇక సీడింగ్ కోసం డిఫరెంట్ ప్యాటర్న్స్లో మొత్తం కలుపుకొని దాదాపు మొత్తం 3,36,000 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ఇప్పటిదాకా. వాటిని కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం లేటెస్ట్గా అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక మీరు అర్హులైతే రేషన్ కార్డుకి అప్లై చేయాలి అనుకుంటే, లేదా మనం ముందుగా చెప్పుకున్నటువంటి మార్పులు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్స్ రిక్వైర్ ప్రకారంగా కొత్త రేషన్ కార్డుకి మీరు అప్లై చేస్తున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి మీ సేవ జిరాక్స్ సెంటర్ లేకుంటే గ్రామ సచివాలయ వార్డులోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకోండి. నెక్స్ట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ అందరి ఆధార్ కార్డులు కావాల్సి ఉంటుంది అడ్రస్ ప్రూఫ్ కింద. దాంతోపాటు మీ ఆధార్ కార్డు మీద రేషన్ కార్డు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. వాళ్ళందరి ఆధార్ కార్డులు కావాల్సి ఉంటుంది. మెంబర్ అడిషన్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూసుకోండి, అప్లికేషన్ ఫామ్ కావాల్సి ఉంటుంది, మెంబర్ అడిషన్ ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది, వాళ్ళ రేషన్ కార్డు అంటే ఆల్రెడీ కార్డు ఉన్న వ్యక్తి అప్లై చేస్తారు కాబట్టి మెంబర్ అడిషన్కి వాళ్ళ రేషన్ కార్డు కూడా కావాల్సి ఉంటుంది. పిల్లవాళ్ళని యాడ్ చేసేటట్టయితే మీకు వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ మంది చిన్నపిల్లలు కానివ్వండి, లేకుంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, ఈ ఆప్షన్ చూజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ఆప్షన్ అనమాట ఇది. నెక్స్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది అనమాట. మ్యారేజ్ ఫోటో కూడా కావాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ కూడా కావాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే వధువరులు ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్స్ కూడా కావాల్సి ఉంటుంది అనమాట మెంబర్ అడిషన్ చేసుకోవడానికి. నెక్స్ట్ స్ప్లిట్ కార్డ్, అంటే ఈ కార్డుని స్ప్లిట్ చేసుకోవాలి అనుకుంటే ఒక అప్లికేషన్ ఫామ్ కావాల్సి ఉంటుంది, ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఆధార్ కార్డ్స్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు, అంటే ఏ కార్డు నుంచి వాళ్ళు స్ప్లిట్ అవ్వాలనుకుంటున్నారు, అంటే ఎవరైతే పెళ్ళైన వాళ్ళు ఉన్నారో, సో వధువరువులు ఉన్నారో, సో పేరెంట్స్తో కలిసి ఉంటారు, వాళ్ళకు కూడా సపరేట్ కార్డు కావాలి అనుకుంటే వాళ్ళు ఈ ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకో చిన్న ఆప్షన్ ఉంది, అంటే
ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో వాళ్ళకి సపరేట్ కార్డు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళకి ఎటువంటి ఆధారం ఉండకూడదు, పిల్లలు కానివ్వండి ఎవరు ఉండకుండా ఉన్నట్టయితే సింగిల్ ఉన్న పర్సన్కి కూడా ఈ ఆప్షన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే భార్య లేని వారికి కూడా ఒక్కరు పర్సన్ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ కార్డు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఇలా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ అడ్రస్ చేంజింగ్ అంటే మీ దగ్గర కార్డు ఉంది కానీ కొంతమందికి అడ్రస్లో డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ని మార్చుకోవడానికి, అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ కూడా అప్లికేషన్ ఫామ్ కావాల్సి ఉంటుంది, అడ్రస్ ప్రూఫ్ కావాల్సి ఉంటుంది, రేషన్ కార్డు కావాల్సి ఉంటుంది, ఆధార్ కార్డ్స్ కావాల్సి ఉంటాయన్నమాట. మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఏదైతే అడ్రస్లో ఉంటున్నారో ఆ అడ్రస్తో మీరు ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అప్లై చేసుకునేటప్పుడు. నెక్స్ట్ సరెండర్ కార్డ్ అంటే మీరు కార్డ్ని సరెండర్ చేయాలి అనుకుంటే, అంటే నాకు ఈ రేషన్ కార్డు ఎటువంటి అవసరం లేదు, నాకు ఈ కార్డు ఎటువంటి యూజ్ కలగట్లేదు, ప్రభుత్వం నుంచి నాకు ఎటువంటి బెనిఫిట్ కలగట్లేదు అని చెప్పి మీకు అనిపించినప్పుడు గవర్నమెంట్కి స్వచ్ఛగా మీరు కార్డుని మీరు సరెండర్ చేయొచ్చు అనమాట. దానికోసం కూడా మీరు ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాల్సి ఉంటుంది, మీ ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది, దాంతోపాటు మీ రేషన్ కార్డు నెంబర్ క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది, మీ రేషన్ కార్డు జిరాక్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. పెట్టిన తర్వాత మీ కార్డుని డైరెక్ట్గా గవర్నమెంట్ సరెండర్ చేసుకోవడం జరుగుతుంది, మీ కార్డుని తొలగించడం జరుగుతుంది అనమాట మీరు చేసుకునే ఈ ప్రక్రియ ద్వారా. నెక్స్ట్ ఆధార్ కరెక్షన్స్ అంటే కొంతమందికి ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది, లేకుంటే ఆధార్ కార్డులో డిఫరెంట్గా నేమ్స్ ఉంటాయి, డిఫరెంట్గా అడ్రస్లు ఉంటాయి, తర్వాత మీ రేషన్ కార్డులో కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఆధార్ కార్డులో ఉన్నట్టుగా మీ రేషన్ కార్డుని మార్చాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ని మీరు చూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ దానికి కూడా అప్లికేషన్ ఫామ్ తీసుకోవాల్సి ఉంటుంది, ఆధార్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది, రేషన్ కార్డు పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఏంటిదంటే చేంజెస్ చేసుకోవచ్చు అనమాట ఆధార్కి తగ్గట్టుగా. మెంబర్ డిలీటేషన్, సో ఇక్కడ మెంబర్ని డిలీట్ చేయాలి అనుకుంటే, మీ కార్డు నుంచి తొలగించాలి అనుకుంటే డైరెక్ట్గా దానికి కూడా అప్లికేషన్ ఫామ్ పెట్టాలి, రైస్ కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డు పెట్టాలి. ఇక ఎవరైతే డెత్ సర్టిఫికేట్ ఉందో అంటే వ్యక్తిని తొలగించాలి అనుకుంటున్నాం కదా మన కార్డు నుంచి, డెత్ సర్టిఫికేట్ పెట్టేసి ఆ మెంబర్ని తొలగించవచ్చు అనమాట. ఈ పూర్తి ప్రక్రియ అనేది మీకు 7వ తారీఖు నుంచి అంటే మే 7 నుంచి స్టార్ట్ అయిపోయింది. దాదాపు ఒక నెల వరకు టైం ఉందని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయంలోకి వెళ్ళి అప్డేట్ తీసుకోండి, మీ సేవలలోకి వెళ్ళి అడగండి. ఇక దాంతోపాటు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 15వ తారీఖు నుంచి స్వతహాగా మీరు వాట్సాప్లో మీరు రేషన్ కార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. మంచి బెనిఫిట్స్ని తీసుకోవచ్చు ఈ ఆప్షన్ ద్వారా. సో గుర్తుంచుకోండి ప్రజలారా, సో ప్రతి ఒక్కరికి అవసరమైన అప్డేట్ ఇది. ప్రతి ఒక్కరు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, తెలియని వాళ్ళకి తెలియజేయండి. ఈ అప్డేట్ ముందుకు తీసుకెళ్ళండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.